టు సిఎస్సి కార్నర్. ఈరోజు మనం జావాలో ఒక 3 ఫర్ లూప్స్ని యూజ్ చేసి ఒక సిరీస్ని ప్రింట్ చేయడం చూద్దాం. సంథింగ్ క్లాస్ సిరీస్ 1 అని పెట్టాం. యాక్చువల్గా సిరీస్ ఏంటి ఫస్ట్ మనం చూద్దాం. నోట్ ప్యాడ్లో ఒకసారి అది మనం ఓకే ఇలా ఉంది. 1 2 3 4 5 లైక్ 1 2 3 4 5 and then next 2 3 4 5 and 3 4 5 అలాగే 4 5 ఫైనల్లీ 5. ఇలా ఈ సిరీస్ ఏంటంటే మనకి ఇక్కడ స్పేస్ కూడా మనం లూప్ రాయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి యాక్చువల్గా 2 లూప్స్ రాసాం ఇప్పటివరకు. 2 లూప్స్లో ఏం జరిగింది, ఫస్ట్ అయితే రోస్ కాలమ్స్ కాంబినేషన్లో మనకి కొన్ని ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. బట్ ఇప్పుడు రోస్ కాలమ్స్తో పాటు మనకి స్పేస్ కూడా అడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఈ స్పేస్ని మనం అడిషనల్గా యాడ్ చేయడానికి మనం ఒక ఎక్స్ట్రా ఫర్ లూప్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని ఈరోజు మనం జావాలో ప్రూవ్ చేద్దాం. ఓకే, సిరీస్ 1 అని సిరీస్ 2 అని నేను పేరు పెట్టాను. క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ లైక్ దట్. అది మనం చూసాం కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే మనకి జావా ఇంటర్ప్రిటర్ అనేది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి సేవ్ చేస్తాం. సిరీస్ 2.java. ఓకే, సేవ్ చేసాం. ఇంటర్ప్రిటర్ యాక్టివేట్ అయింది. ఇక్కడ నేను ఇంటీజర్లో సంథింగ్ IJK ఇలా 3 లూప్స్ రన్ చేయడం కోసం 3 తీసుకున్నాను నేను. ఫర్ లూప్ ఫర్ సంథింగ్ I is equal to 1, I is less than or equal to 5, I plus plus. ఇప్పుడు ఫర్ లూప్లో జే లూప్ రాస్తున్నాను. సంథింగ్ జే ఈజ్ ఈక్వల్ టు ఐకి ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం నోట్ ప్యాడ్లో చూడండి, ఫస్ట్ I1 నుంచి స్టార్ట్ అయినప్పుడు 1 నుంచి సిరీస్ స్టార్ట్ అవ్వడం, I2 నుంచి స్టార్ట్ అయిన తర్వాత 2 నుంచి సిరీస్ స్టార్ట్ అవ్వడం. కాబట్టి జేని I దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, జే ఈజ్ ఈక్వల్ టు I, జే లెస్ దెన్ ఈక్వల్ టు 5 వరకు రన్ అవ్వాలి. కాబట్టి జే ప్లస్ ప్లస్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ప్రింట్ చేస్తున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఎందుకు ప్రింట్ అన్నామంటే మనకి ఎల్ఎన్ ప్రింట్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే న్యూ లైన్ రావాల్సిన ఇది లేదు. కాబట్టి మనం ప్రింట్ అని రాసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు న్యూ లైన్ కోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ లైక్ ఇలా న్యూ లైన్ ప్రింట్ చేసాం. ఇప్పుడు మనం స్పేస్ కోసం లూప్ రాద్దాం. ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు I, k ప్లస్ ప్లస్. సో ఇలా లూప్ రాసాం. లూప్లో మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సంథింగ్ మనం ఒక స్పేస్ని ఇద్దాం. ఓకే, ఓకే లూప్ కంప్లీట్ అయింది. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఫస్ట్ I ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, I ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 5 అంటే 1 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 5 కండిషన్ కరెక్ట్. కాబట్టి నెక్స్ట్ లూప్ చెక్ చేయడం రెడీ అయింది. సో J ఈజ్ ఈక్వల్ టు I అయింది. I వాల్యూ 1 కాబట్టి J వాల్యూ కూడా ఇక్కడ 1 అవుతుంది. సో ఇట్స్ ఆల్సో 1 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 5 కండిషన్ కరెక్ట్ కాబట్టి లోపలికి వస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లో J వాల్యూ ప్రింట్ అవుతుంది. J వాల్యూ యాక్చువల్గా 1 కాబట్టి మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ J వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, 2 అవుతుంది. 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 5 అది కూడా కరెక్ట్ కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. 3 4 అప్ టు మనకి 5 వరకు J వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 5 వరకు ప్రింట్ అవుతుంది. J వాల్యూ తర్వాత 6 అవుతుంది. 6 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 5 రాంగ్ కాబట్టి I1. తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఆ లూప్ నుంచి టెర్మినేట్ అయిన తర్వాత లూప్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఉంది. దట్ మీన్స్ న్యూ లైన్ వస్తుంది. ఓకే, న్యూ లైన్ వచ్చింది. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు I అన్నాం. యాక్చువల్గా ఇక్కడ I కూడా 1. సో 1 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 1 కండిషన్ కరెక్ట్ కాబట్టి లోపలికి వచ్చింది. ఒక స్పేస్ అనేది ప్రింట్ అయింది. అంటే 1 దగ్గర ఉండాల్సిన కర్సర్ 2 దగ్గరికి వెళ్ళింది. అలా మనకి జరుగుతుంది. ఇప్పుడు మనం లూప్ని కంప్లీట్ చేస్తాం కాబట్టి ఫర్ లూప్ని క్లోజ్ చేశాను, మెయిన్ క్లోజ్ చేసాను, క్లాస్ క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం, రన్ చేద్దాం. CMD నేను ఈ డ్రైవ్లో జావా ప్రో అని ఫోల్డర్లో మనం సిరీస్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాం. అదే ఫైల్ని క్రియేట్ చేసాం. జావా స్పేస్ సిరీస్ 2.java.
ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి. ప్రింట్ జే. ఓకే, అవుట్ డాట్ మనం పెట్టలేదు. ఇక్కడ అవుట్ డాట్ పెట్టలేకపోవడం వల్ల మనకి ప్రాబ్లం వచ్చింది. డాట్ సేవ్. అండ్ నెక్స్ట్ కంపైల్. ఓకే, ఎర్రర్స్ ఏమీ లేవు. నౌ జావా స్పేస్ సిరీస్ 2. సో మనకి ఆ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనం ఐని 5 నుంచి స్టార్ట్ చేస్తే మనకి 5 4 3 2 1 అని, తర్వాత 4 3 2 1 అని అలా మనకి కంప్లీట్ అవుతూ ఉంటుంది. మనం అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం ట్రై చేద్దాం. ఐ వాల్యూ 5కి ఇనిషియలైజ్ చేశాను. 1 దగ్గర మనం చెక్ పెడదాం, అంటే 1 వరకు రన్ అవ్వమని. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అందాం. ఐని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం, అలా కూడా మనకి అవుతుంది. సో జే కూడా సేమ్. జే ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. జేని మనం డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే నెక్స్ట్ కేని కూడా మనం ఐ 1కి ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం కేని ఇక్కడ 5కి ఇనిషియలైజ్ చేయాల్సి వస్తుంది. 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 లైక్ కే మైనస్ మైనస్. సో సేవ్ చేసి ఒకసారి దాన్ని కూడా రన్ చేసి చూద్దాం. మనకి నెంబర్ ఆఫ్ సిరీస్ 5 ఓన్లీ వచ్చింది. కే వాల్యూ ఐ వాల్యూ 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ జే వాల్యూని మనం 1కి ఇనిషియలైజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అలా మనం అవుట్పుట్ని తీసుకురావచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. అలాగే మనం స్టార్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమైనా ఒకవేళ క్యారెక్టర్ ఏమైనా కావాలంటే అది కూడా మనం ప్రింట్ చేయొచ్చు. అలా నెంబర్ ఆఫ్ సిరీసెస్ మనం ఇందులో ట్రై చేయొచ్చు. నెస్టెడ్ ఫర్ యూజ్ చేసి, నెస్టెడ్ ఫర్లో అంటే 3 లూప్స్ని మనం యూజ్ చేసి ట్రై చేయొచ్చు. ఓకే, అలా సిఎస్సి కార్నర్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ సిఎస్సి కార్నర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.